ఓకే హై వ్యూస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు అవర్సల్ ఫర్ ఛానల్. టుడే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే స్లైడింగ్ డోర్స్కి ట్రాక్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి, వీల్స్ ఏ విధంగా ఫిట్ చేయాలి, అదేవిధంగా ప్రాపర్గా స్లైడింగ్ డోర్స్ అనేది ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు మా ఛానల్ విజిట్ చేసి వీడియోస్ ఫాలో అవుతూ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ తెలుగు సబ్స్క్రైబ్ టు తెలుగు అవర్సల్ ఫర్ ఛానల్. హాయ్ వ్యూవర్స్, స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేయడానికి చేసిన ఫ్రేమ్కి ఇన్సైడ్ మెజర్మెంట్ తీసుకొని ఛానల్స్ అనేవి కటింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజెస్ అనేవి ఆ ఛానల్స్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ ఛానల్స్కి సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది వీడియోలో చూస్తున్న విధంగా అయితే అవి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది మనకి ఇన్సైడ్కి ఏది ముందుగా ఎక్కించాలనేది, ఇన్సర్ట్ చేయాలనేది అక్కడ మనకి బాణం గుర్తు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ బాణం గుర్తు ఉన్నది ఇంటూ అనేది మనకి ఇన్సైడ్ అనేది పెట్టి ముందుగా ఈ టాప్ ట్రాక్ అయితే మనం ఆ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ప్రాపర్గా బోత్ సైడ్స్ కూడా ఆ ఛానల్కి మొత్తం 4 అయితే సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అయితే రావడం జరుగుతుంది. ఇటువైపు ఎడం చేతి వైపు 2 అయితే, కుడి చేతి వైపు 2 సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అయితే ఇన్సర్ట్ చేయటం అయితే జరుగుతుంది. మొత్తం మనకి ఛానల్కి సర్ఫేస్కి మట్టంగా పెట్టి ఈ విధంగా ఎల్లంకితో ఛానల్తో పాటు మనకి నిమ్మి ఛానల్తో పాటు మెకానిజంతో పాటు మనకి ఎల్లంకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎల్లంకితో సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది మనం ప్రాపర్గా టైట్ చేసుకోవాలి. మొత్తం 4 సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది కూడా ఆ విధంగా ఎల్లంకితో అనేది మనం అయితే టైట్ చేసుకోవాలి ప్రాపర్గా. ఆ ఛానల్కి ఎండింగ్కి అయితే మనం లెవెల్ చేసి అయితే ఈ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది మనం ఆ ఎల్లంకితో అయితే బోల్ట్స్ అనేవి మనం టైట్ చేసుకోవచ్చు. మనకి డోర్స్లో ఫిట్ చేసేటప్పుడు మన వీల్స్ అనేవి ఎంత సైజ్ అనేది ఇచ్చుకోవాలనేది ఫర్దర్ వీడియోలో అయితే చూద్దాం. ఈ విధంగా బిగించిన తర్వాత ఈ ట్రాక్ అనేది మనకి ఆ ఫ్రేమింగ్కి అటాచ్ చేయడం అయితే జరుగుతుంది. మినిమం ఒక 4-5 స్క్రూస్ అయితే బిగించుకుంటే సరిపోతుంది. ఆ ట్రాక్ అనేది, ఆ ట్రాక్ మనకి ఆ ఫ్రేము ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, ఫ్రంట్ ఎడ్జ్ అనేది దానికి మట్టంగా అయితే మనం బిగించుకుంటే సరిపోతుంది. సర్ఫేస్కి మట్టంగా ఆ ఛానల్ అనేది పట్టుకొని సర్ఫేస్కి మట్టంగా మనకి లెవెల్గా ఉంచుకొని మినిమం ఒక 4-5 స్క్రూస్ అనేది ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టాప్ ట్రాక్ మినిమం ఒక 14 mm అలా రావడం జరుగుతుంది. 14 to 15 mm అయితే థిక్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఆ ట్రాక్ని మనం టాప్ ట్రాక్ అయితే అంటాము. ఇప్పుడు కింద చూస్తున్నారు కదా, ఇదేమో 6 mm అయితే రావడం జరుగుతుంది. బాటమ్ ట్రాక్ ఇది. బాటమ్ ట్రాక్కి కిందనే స్క్రూస్ కనిపించకుండా సెంటర్లో మనకి ఒక బద్దీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెంటర్లో ఆ బద్దీ అనేది ముందుగా రిమూవ్ చేసుకొని స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బద్దీ అనేది మళ్ళీ లోపల ఇన్సర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ మన టాప్ ట్రాక్ అనేది ఏ విధంగా అయితే ఫిట్ చేసుకున్నామో కింద ట్రాక్ కూడా అదేవిధంగా ఒక 3-4 స్క్రూస్ అనేది మనం ఫిట్ చేసుకుంటే ప్రాపర్గా సరిపోతుంది. ఇది కూడా సేమ్ ఫ్రేమ్కి సర్ఫేస్కి మట్టంగా అనేది మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మినిమం మేము ఇక్కడ యూజ్ చేసే స్లైడింగ్ డోర్స్ థిక్నెస్ వచ్చేసి 19 mm అయితే యూజ్ చేయడం జరుగుతుంది. 19 mm అంటే బ్యాక్ సైడ్ ఒక 0.8, ముందున ఒక 1 mm లామినేట్ అయితే అంటించడం జరుగుతుంది. టోటల్గా ఎలా చూసుకున్నా మినిమం ఒక 21-20 mm అయితే రావడం అయితే జరుగుతుంది థిక్నెస్ అనేది. డోర్స్ అనేవి కరెక్ట్గా ఫ్రేమ్కి ఎడ్జ్కి మట్టంగా అయితే రావడం జరుగుతుంది. ఈ ఛానల్ నేమ్ NSC 040 మాట. ఇది ఈ టైప్ ఛానల్ తీసుకుంటే మినిమం 19 mm to 22 mm వరకు అయితే మనం డోర్స్ అయితే బిగించుకోవచ్చు. ఈ ఛానల్కి సర్ఫేస్కి మట్టంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా స్క్రూస్ అనేవి ఫిట్ చేస్తాం కదా, స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాత మన అది క్యాప్ అనేది ఆ స్క్రూస్ కనిపించకుండా, అసహ్యంగా కనిపించకుండా మనకి ఆ క్యాప్ అనేది ఇన్సర్ట్ చేయడం అయితే జరుగుతుంది.
చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో. ఈ విధంగా మనం నొక్కినట్లయితే ఆ విధంగా సరిపోతుంది. ఒక్కొక్క సమయంలో అవ్వలేనప్పుడు మనకి హ్యామర్తోనే బ్యాక్ సైడ్ పిడితో లైట్గా గుద్దినట్లయితే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక స్లైడింగ్ డోర్స్ ఫిట్ చేయడం, వీల్స్ ఎలా ఫిట్ చేయాలనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు. వీటిలో టాప్ అండ్ బాటమ్ వీల్స్ అయితే ఉంటాయి. టాప్కి అయితే ఒక రకంగా ఇవ్వడం జరుగుతుంది, బాటమ్ వైపు అయితే ఒకలా ఇవ్వడం జరుగుతుంది వీల్స్ అనేవి. టాప్ బాటమ్ వీల్స్ అయితే చూద్దాం. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వీల్స్ అనేవి టాప్కి అయితే రావడం జరుగుతుంది, టాప్ వైపు రావడం అయితే జరుగుతుంది, సాఫ్ట్లో పనిచేస్తాయి. ఇవేమో బాటమ్ వీల్ మాట. ఈ బాటమ్ వైపు బిగించుకోవాలి. డోరు మనం ఏదైతే బాటమ్ ఇవ్వాలనుకుంటున్నామో డోరు ఫేషియల్ అనేది అటువైపు ఏమో ఇక బ్రష్ లాగా వస్తుంది. బాటమ్ వైపు బ్రష్లా వచ్చేవి బాటమ్ వైపు అయితే బిగించుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. మనకి టాప్ వైపు మెజర్మెంట్ వచ్చేసి 100 mm ఇచ్చుకొని ఇప్పుడు మనం ఫిట్ చేస్తున్న వీల్కి వచ్చేసి హోల్ ఇవ్వడం జరుగుతుంది కదా మన స్క్రూ ఫిట్టింగ్ చేయడానికి. ఇప్పుడు మన 100 mm అనేది మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఆ హోల్ అనేది కరెక్ట్గా మార్కింగ్ దగ్గర అనేది ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. కరెక్ట్ ఆ మార్కింగ్ దగ్గరికి ఆ హోల్ అనేది మన స్క్రూ అనేది పడేటట్టు అయితే చూసుకోవాలి. మొత్తం టాప్ వీల్స్ అనేవి బోత్ సైడ్స్ కూడా లెఫ్ట్ రైట్ కూడా మనం 100 mm అయితే ఇచ్చుకోవాలి. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి స్లైడింగ్ అయితే స్మూత్గా రన్ అవ్వడం అయితే జరుగుతుంది. పక్కాగా ఆ ఫ్రేమ్కి అనేది వెళ్ళి దాప్ అవ్వడం అయితే జరుగుతుంది. పక్కాగా 100 mm అయితే ఉండాలి. టాప్ వీల్స్కి మెజర్మెంట్ వచ్చేసి 100 mm అయితే ఇచ్చుకోవాలి. టాప్ వీల్స్ బిగించిన తర్వాత ఇప్పుడు బాటమ్ వీల్స్ అయితే బిగిస్తున్నాం కదా, ఇప్పుడు అక్కడ మనకి 40 mm అయితే ఇచ్చుకోవాలి. నేను మొత్తం కూడా ఎంఎంలో చెప్తున్నాను. స్క్రీన్ పైన చూస్తున్నారు కదా మెజర్మెంట్ అనేది. ఈ విధంగా టాప్ వైపు 100, బాటమ్ వైపు అయితే 40 అయితే ఇచ్చుకోవాలి. బాటమ్ వీల్స్కి బ్రష్లా ఉంటుంది, కింద వైపు బ్రష్లా వచ్చేవి బాటమ్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది. బాటమ్ వీల్స్ ఏమో 40 mm అయితే ఇచ్చుకోవాలి. సేమ్ మనం మార్కింగ్ ఇచ్చుకుంటాం కదా, 40 mm ఇచ్చుకున్న మార్కింగ్కి పక్కాగా ఈ వీల్స్కి హోల్ అనేది కరెక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరకు వచ్చినట్టు పెట్టి మనం స్క్రూస్ అయితే బిగించుకోవాలి. ప్రాపర్గా బాటమ్ వైపు అనేది మొత్తం 4 స్క్రూస్ కూడా బిగించేసుకోవాలి. మొత్తం ఫుల్ స్క్రూస్ అయితే వేసుకోండి. బోత్ సైడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. బోత్ సైడ్స్ కూడా మన ఫుల్ స్క్రూస్ అనేవి ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా టాప్ బాటమ్ వీల్స్ ఫిట్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 డోర్ కూడా ఇంకొక సెకండ్ డోర్ కూడా మనం ఫిట్ చేసుకుందాం. సేమ్ అదే మెజర్మెంట్లో అయితే ఇప్పుడు సేమ్ ఫస్ట్ డోర్ అనేది ఏ విధంగా అయితే బిగించుకున్నామో అదేవిధంగా సెకండ్ డోర్కి కూడా అదే మెజర్మెంట్స్తో టాప్కి ఏమో 100 mm, బాటానికి ఏమో 40 mm అయితే ఇచ్చుకొని ప్రాపర్గా ఫిట్ చేసుకోవాలి వీల్స్ అనేవి. అన్న అందరికీ ఒక రిక్వెస్ట్ అన్న, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు, నెక్స్ట్ లైక్ కూడా చేసుకోవటం లేదు. మీరు వీడియోస్ ద్వారాగా ఒక కంటెంట్ తెలుసుకుంటున్నారంటే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన పోయేది ఏముందో చెప్పండి. ఒక వీడియో చేయాలంటే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసే వరకు చాలా శ్రమ పడతాము. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా అయితే చేసుకోండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మరొకరికైతే షేర్ చేయండి. సపోర్ట్ చేయడం వలన మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే వీలుంటుంది. తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందు డోర్ అయితే ఏ విధంగా అయితే టాప్ వైపు 100 mm ఇచ్చుకొని టాప్ వీల్స్ అయితే బిగించుకోవడం జరిగింది. ఇక్కడ బాటమ్ వీల్స్కి మెజర్మెంట్ వచ్చేసి 40 mm అయితే ఇచ్చి బిగించడం అయితే జరిగింది. బాటమ్ వీల్స్ అనేవి మనకి బ్రష్ లాగా అయితే రావడం జరుగుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయడానికి అయితే బాటమ్ వీల్స్ అనేవి కిందన బ్రష్ లాగా ఉండేవి, అవి మనకి బాటమ్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందాక ఆల్రెడీ ముందునే మీకు చూపించడం జరిగింది టాప్ వీల్స్ ఏటి వస్తాయి, బాటమ్ వీల్స్ ఏ వస్తాయి అనేది. మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడం వల్ల అయితేనే ఖచ్చితంగా మీకు వీడియో అయితే ప్రాపర్గా అయితే అర్థం అవ్వడం జరుగుతుంది.
వీడియో స్కిప్ చేస్తూ చూసారంటే మాత్రం ఏ విషయం ఎక్కడ చెప్తామనేది తెలియదు. ఎందుకంటే వీడియో అనేది లెంతీగా ఉండడం వల్ల ఏ విషయం ఎక్కడ మనకి ఆలోచన అనేది గుర్తొచ్చినప్పుడు ఏ విషయం ఎక్కడ చెప్తామనేది తెలియదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి. ఆ విధంగా చూసినట్లయితేనే మీకు ఖచ్చితంగా ప్రాపర్గా అయితే అర్థమవుతుంది. ఏ టు జెడ్ మనకి స్లైడింగ్ షట్టర్స్ అనేవి ఏ విధంగా ముందు నుంచి చివరి వరకు కూడా డోర్ ఆడించే వరకు కూడా ఏ విధంగా బిగించాలనేది ప్రాపర్గా మీకు అయితే అర్థమవుతుంది. ఇక 2 డోర్స్ కూడా మనం వీల్స్ అయితే ఫుల్గా ప్రాపర్గా అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా 2 డోర్స్కి ఛానల్స్ అనేవి ఫిట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్కి కూడా మనం ఛానల్స్ అయితే ఫిట్ చేస్తాము. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ముందు బ్యాక్ సైడ్ డోర్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ డోరు పక్కాగా ఆ హోల్లో ఇన్సర్ట్ చేసుకొని మీద వీల్స్కి టాప్ వీల్స్కి వచ్చేసి మనకు లాక్ అయితే ఉంటుందండి. ఇక్కడ నాకు వీడియో అక్కడ తీయటానికి అయితే వీలు కాలేదు. మీద మన కిందకి పుష్ చేసి సైడ్న లాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది టాప్ వీల్స్కి. ఆ లాక్ చేసుకుని లోపలికి ఇన్సర్ట్ చేసుకుని మన లాక్ అనేది రిమూవ్ చేసుకుంటే డోర్ అనేది చాలా సింపుల్గా అయితే మనం ఎక్కించడానికి అవుతుంది. డోర్ మన ఇన్సర్ట్ చేసిన తర్వాత సైడ్న మనకి సాఫ్ట్ క్లోజ్ మెకానిజం ఉంటుంది కదండి. అవన్నీ మెకానిజంకి క్లిప్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే మనం ముందుకి మూవ్ చేసి అయితే డోర్స్ అనేవి మూవ్ చేయాలి. ఆ క్లిప్స్ అనేవి ముందుకు లాక్కుంటా మీరు డోర్ కానీ ఇచ్చేసినట్లయితే క్లిప్స్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక వీడియోలో మీకు ప్రాపర్గా ఆ క్లిప్స్ అనేవి ఏ విధంగా రిమూవ్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. స్లైడింగ్ డోర్స్ ఏ విధంగా ఫిట్ చేయాలని ఒక వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఆ సాఫ్ట్వేర్ సంబంధించి అవి ఎలా అడ్జస్ట్ చేయాలనేది తెలియనప్పుడు ఆ వీడియో అయితే చూడండి. సేమ్ కంపెనీ అయితే స్లైడింగ్ డోర్స్ అయితే వేరే సైట్లో అయితే చేయడం జరిగింది. నిమ్మి ఛానల్స్ అవి కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు యూజ్ చేస్తున్నది కూడా నిమ్మి ఛానల్స్. ప్రాపర్గా మనకు డోర్ అనేది చక్కగా ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, మనం వీల్స్ అనేవి టాప్ వీల్స్ వేరే అంతకుముందు వీడియోలో అది ఫుల్ మోడలర్ వర్క్ చేసాము. ఫుల్ మోడలర్ వర్క్ అయితే హైట్ అనేది గ్యాప్ అనేది తక్కువగా రావడం జరిగింది. ఫుల్ మోడలర్లో మనం ఫ్రేమింగ్ అనేది మన చేతుల్లో ఉండదు. బాక్స్ అనేది ఫ్యాక్టరీ నుంచి రెడీ అయ్యి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఇది సెమీ మోడలర్ చేస్తున్నాము. సెమీ మోడలర్ కాబట్టి మొత్తం ఫ్రేమింగ్స్ రావడం జరుగుతుంది. మనకి డోర్ హైట్ అనేది ఎంత గ్యాప్ ఇచ్చుకోవాలనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ప్రాపర్గా డైరెక్ట్గా మన డోర్ అయితే ఇన్సర్ట్ చేసి చాలా సింపుల్గా అయితే చూసారా ఎక్కించడం అయితే జరుగుతుందో డోర్స్ అనేవి. మినిమం గ్యాప్ అనేది మనం ఎంత ఇవ్వాలంటే డోర్ సైజుని బట్టి, ఇప్పుడు డోర్ సైజు ఒక 1900 ఉందనుకోండి, 1900 ఎంఎంలో చెప్తున్నాను. ఒక 1900 ఉంటే ప్లస్ 32 చేసుకోవాలన్నమాట. ఇన్సైడ్ బద్దీ అనేది వేస్తాం కదా, అంటే ఛానల్ థిక్నెస్ ప్లస్ వీల్స్ థిక్నెస్ అనేది మనం మైనస్ చేసుకుంటాం. టోటల్గా మనకి 1900 ప్లస్ 32 అన్నమాట. ఇన్సైడ్ బద్దీ అనేది ఆ ఫ్రేమ్కి ఇన్సైడ్ బద్దీ అనేది 1932 అనేది బద్దీ అనేది కట్ చేసుకొని మనం ఫ్రేమింగ్ అనేది ఫిట్ చేసుకున్నట్లయితే ప్రాపర్గా ఈ విధంగా సింపుల్గా అయితే మనం డోర్ అనేది సింపుల్గా ప్రాపర్గా అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. అదే ఫుల్ మోడలర్ వర్క్ అయితే ఆల్రెడీ ఒకటి చేయడం జరిగింది స్లైడింగ్ డోర్ సంబంధించి. వాళ్ళేమో తక్కువగా గ్యాప్ అనేది ఇస్తారన్నమాట. మినిమం 29 అనేది ఇస్తారు. దాని కారణంగా ఏంటంటే టాప్ వీల్స్ అనేవి మనం ఇన్సైడ్ నుంచి బిగించవలసి ఉంటుంది. ఇలా ప్రాపర్గా డోర్స్ అనేవి డైరెక్ట్గా మనం ఇన్సర్ట్ చేయడానికి అయితే అవ్వదు. ఆ టాప్ వీల్స్ అనేవి రిమూవ్ చేసుకొని లోపలికి కబోర్డ్ లోపల నుంచి మన వీల్స్ అనేవి ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న చాలా సింపుల్గా అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఈ నిమ్మి ఛానల్స్ సాఫ్ట్ క్లోజ్ మెకానిజం అనేది చాలా సూపర్గా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఎటువంటి మనకి ఇబ్బందులు లేకుండా సాఫ్ట్గా అయితే మూవ్ అవ్వడం అయితే జరుగుతున్నాయి. ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఒక వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఈ తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్లో ట్యాండమ్స్ గురించి కూడా చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మా ఛానల్ నుండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైనా రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునే వారైతే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు.
ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. మా ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ సెమీ మోడ్లర్ అండ్ ఫుల్ మోడ్లర్ రెడీమేడ్ వర్క్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ.